బెట్టింగులు జరుగుతున్నాయి. కాయి రాజా కాయ్ అంటే కాసులు కుమ్మరించేస్తున్నారు పందెంరాయుళ్లు. వీళ్లను ఇంతగా అట్రాక్ట్ చేస్తోంది ఏమిటంటే ప్రధాన పార్టీల అభ్యర్థులే. కోట్ల గీతల్లాగా పందెం కోళ్లలా కాలు దువ్వుతున్న అభ్యర్థుల గెలుపోటములపై కోట్లు కుమ్మరిస్తున్నారు పందెంరాయుళ్లు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బెట్టింగ్ రాయుళ్లంతా రంగంలోనికి దిగారు. కోట్ల రూపాయల దందా నడిపిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీలు ప్రచారానికి పెట్టిన ఖర్చు కంటే వాళ్ల గెలుపోటములపై ఫంటర్లు కాస్తున్న పందాలే ఎక్కువ. ఏ ఇద్దరు కలిసినా ఒకటే ముచ్చట, ఒకటే చర్చ, ఎవరికి వారు విశ్లేషణలు. చాయ్ బండి నుంచి మొదలుకొని సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో వరకు అదే డిస్కషన్. ఏపీలో ఎవరు గెలుస్తారని. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఇదే సీన్. కొందరు చర్చించి వదిలేస్తే మరికొందరు ఎన్నికలను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. పోలింగ్ కూడా అవ్వకముందే అప్పుడే ఫలితాలపై బెట్టింగ్ కాస్తున్నారు జోదగాళ్లు. ఫలితాల అభ్యర్థుల కంటే బెట్టింగ్ రాయిలనే టెన్షన్ పెడుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గెలుపోటములపై భారీ స్థాయిలో పందాలు నడుస్తున్నాయి. 100కు 1000, 1000కి 10,000, 10,000కు 1,00,000 ఇలా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాలే కాదు, ఎక్కడెక్కడి నుంచో బెట్టింగ్ బ్యాచ్ అంతా ఏపీ బాట పట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు నేతల నియోజకవర్గాల్లో మకాం వేసినట్లు సమాచారం. హైదరాబాద్కు చెందిన కొందరు బుకీలు ఇప్పటికే ఏపీలో తిష్ట వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరంతా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, విజయవాడల్లో దిగినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్లను తలదన్నేలా ఎన్నికలపై కోట్లు కుమ్మరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెట్టింగ్ పెట్టిన వారే ఇప్పుడు ఏపీలోనూ రంగంలోనికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు వన్ సైడ్గా జరుగుతుండడంతో ఏపీ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీల అధ్యక్షుల కంటే ఎక్కువగా బెట్టింగ్ బంగారాజులే ఫలితాలపై విశ్లేషణలు చేస్తున్నారు. ఏ సామాజిక వర్గం ఎవరికి ఓటేసింది, క్యాండిడేట్ల ప్లస్ మైనస్లేంటి, మహిళా ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు, ఇలా కులం కార్డు నుంచి మేనిఫెస్టో హామీల దాకా అన్నింటినీ పరిశీలించి పందాలు నడిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వరకు ఈ బెట్టింగ్ కొనసాగే అవకాశం ఉంది.